అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏంది మనకు ఫస్ట్ అవగాహన కావాలి. ఎస్, ఆ తమ్ముడు చెప్పినట్టుగా అది 90 దశకం నుంచే పివి నరసింహారావు కాలం నుంచే దాని దుకాణం తెరిచిరు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అన్నప్పుడు సార్ చెప్పినట్టుగా ఇందిరా సాహని కేసులో అది కుదరదని చెప్పారు. చెప్పిన తర్వాత భారత రాజ్యాంగంలో 103వ రాజ్యాంగ సవరణ చేపట్టి ఈడబ్ల్యూఎస్ అనేటువంటి కోటాను తీసుకొచ్చారు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ బీసీలను దశాబ్దాలుగా మా రిజర్వేషన్లు పెంచాలని కొట్లాడితే సుప్రీంకోర్టు ఒప్పుకుంటలేదు. లేదు ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి 50% మాత్రమే ఉండాలి, అంతకంటే ఒక్కటి పెరిగినా ఈ దేశానికి ప్రమాదం, ఈ దేశం మొత్తం సముద్రంలో మునిగిపోతుంది అన్న బాధతో చెప్తా ఉంది సుప్రీంకోర్టు. మరి అయిపోయిన తర్వాత అప్పర్ క్యాస్ట్ కు 10% వచ్చింది కదా, దాటింది కదా మరి కోట అంటే లేదు ఇవేమో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఇవేమో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి తరగతులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అని చెప్పి చెప్తారు. ఇది ఎవరు నోటితో నవ్వే ముచ్చట కాదు, సుప్రీంకోర్టు చెప్పేటువంటి విషయం. నిజంగా మీరు గొప్ప మాట చెప్పారు, ఐ హ్యాట్సప్. నీవు నా బాధలు పట్టించుకోని వ్యవస్థ నీ గురించి నేను ఎందుకు పట్టించుకోవాలి, నీ గురించి నేను ఎందుకు ఆలోచించాలని చెప్తాం. గొప్ప మాట. ఈ దేశంలో సుప్రీంకోర్టు నా బీసీల బాధలు పట్టించుకోనప్పుడు నీ సుప్రీంకోర్టు తీర్పు నేను ఎందుకు పట్టించుకోవాలి? ఇవన్నీ చెప్పొచ్చు, కానీ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాం కాబట్టి చెప్పలేము ఇవన్నీ. సోదరులారా, ఈ 50% రిజర్వేషన్ స్లాబ్ ఇది దాటకూడదు. ఇది దాటితే ప్రతిభావంతులైనటువంటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అనేది వాళ్ళ లెక్క. భారతదేశానికి ఇప్పటి వరకు ఒలింపిక్స్ లో 41 మెడల్స్ వచ్చినాయి. ఒక్క రెడ్డిని చూపెట్టరు, అందులో ఒక్క ప్రతిభావంతుని చూపెట్టరు. అందులో 41 మెడల్స్ వచ్చినాయి ఒలింపిక్స్ లో. ఇక్కడే ఈ వరంగల్ బిడ్డ పారా ఒలింపిక్స్ లో దీప్తి జీవాంజీ అని చెప్పి కాంస్య పథకం తీసుకొచ్చింది. మానసికంగా కొద్దిపాటి వికలాంగురాలైనటువంటి ఆ బిడ్డ. ఏది మరి మీ మెడల్ లేవి? మీరు తెచ్చిన మెడల్ లేవి? ఎటుపోయింది మీ ప్రతిభ? మేము ప్రతిభావంతులం తెస్తామో 20 మెడల్ని తేకపోతే ఒక్కరు తేలే. రెండో విషయం, మన నరేష్ పల్లె మాట్లాడుతూ 40 మార్కులు వచ్చిన ఓసీకి ఈడబ్ల్యూఎస్ సీట్ వచ్చింది, 69 మార్కులు వచ్చిన బీసీకి రాలేదని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోటా 50% ఎస్సీ ఎస్టీ బీసీలకు పోగా మిగతా 50% ఓపెన్ కోటా ఉంది. ఆ ఓపెన్ కోటాలోంచి 10% ఎకనామికల్ గా వీకర్ సెక్షన్స్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో అప్ టు 10% అన్నది, నాట్ 10%. చట్టం ఏం చెప్పింది? అప్ టు 10%. అంటే 10% వరకు ఎంతైనా ఇవ్వచ్చు, 3 అయినా ఇవ్వచ్చు, 4 అయినా ఇవ్వచ్చు, 10 అయినా ఇవ్వచ్చు అనేది లెక్క.